హలో టికీస్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను మీకు ఈరోజు వీడియోలో వాట్సాప్లో మనకి ఎవరైనా మెసేజ్ చేస్తే మనకు మెసేజ్ చేసినవన్నీ గ్రీన్ కలర్లో చూపిస్తాయి, మనం చూసినవన్నీ ఆ విధంగా చూపించవు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వాట్సాప్ ఓపెన్ చేసి చూపిస్తే చూడండి. ఇక్కడ చూడండి, మనం చదివినవన్నీ ఈ విధంగా చూపిస్తాయి అన్నమాట. ఇక్కడ చూసారా, కొన్ని గ్రూప్స్లో మనకు గ్రీన్ టిక్ అనేది చూపించట్లేదు, ఇక్కడ గ్రీన్ టిక్ అని చూపిస్తుంది. సో ఈ విధంగా మీకైతే చూపిస్తాను అనమాట. ఇప్పుడు నేనేం చెప్తున్నాను అంటే, మనం చదవని మెసేజెస్ అన్నీ ఒకే సైడ్ ఏ విధంగా చూసుకోవాలని చెప్తాను. సింపుల్గా కిందికి స్క్రీన్ ఇలా అనండి. ఇలా అంటే కింది స్క్రాల్ చేస్తే మీకు అన్రీడ్ అనే ఆప్షన్ వస్తుంది టాప్లో, దాన్ని మీరు క్లిక్ చేస్తే మీరు చదవని మెసేజెస్ అన్నీ ఒకే చోటు ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుంచి మీరు చూసుకొని మెసేజెస్ అన్నిటికీ రీప్లేస్ ఇచ్చుకోవచ్చు, లేదా చదవని మెసేజెస్ అన్నీ చదువుకోవచ్చు. సో ఈ విధంగా మీరు సపరేట్గా మీరు ఏవేవైతే చూడలేదో మెసేజెస్ అవన్నీ ఒకే చోట చూసుకోవచ్చు అనమాట. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. కానీ వాట్సాప్ని అయితే మీరు ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ అంటే ఇప్పుడు ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి సెర్చ్లో వాట్సాప్ అని సెర్చ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు చూస్తే వాట్సాప్ అని సెర్చ్ చేశారు, ఇక్కడ వచ్చింది చూసారు. దీన్ని అప్డేట్ చేసుకోండి. అప్డేట్ అని చూపిస్తే అప్డేట్ మీద క్లిక్ చేసి అప్డేట్ చేసుకుంటే మీకు ఈ ఫీచర్ అయితే వస్తుంది. ఈ వీడియోకి ఇంతే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.